కట్కేశ్వర్ మండల్ కాచవాని సింగారం గ్రామం దివ్యానగర్ అనే ఒక లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ప్రాజోరం ఇల్లీగల్గా తయారు చేస్తూ ఒక 5 మెంబర్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ఈ లాస్ట్ 1 వీక్ నుంచి ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి ఒక STF టీమ్ను డిప్లాయ్ చేసినాం. అడిషనల్ SP భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఆ టీం లాస్ట్ 1 వీక్ నుంచి ఏరియాలో వాచ్ పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈ లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో లేఅవుట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ను అద్దె తీసుకొని గత 15 రోజులుగా ఆల్ప్రాజోరం ఇల్లీగల్గా తయారు చేస్తూ ఇక్కడ ఆ గ్యాంగ్ను మేము రౌండప్ చేయడం పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్గా వచ్చేసి మీనా శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి BSc కెమిస్ట్రీ చదివినాడు. సూర్యాపేట నేటివ్. చదువుకున్న తర్వాత కొన్ని రోజులు అక్కడ కొన్ని ఫార్మా కంపెనీలో కొన్ని కెమికల్ కంపెనీలో పనిచేసి ఫైనల్లీ ఈ ముట్టు హైదరాబాద్ కూడా చాలా ఫార్మా కంపెనీలో కెమికల్ కంపెనీలో పనిచేసినాడు. ఇతనికి పొలిశెట్టి రాంబాబు అనే ఒక వ్యక్తి, ఇతను కూడా నేటివ్ ఆఫ్ సూర్యాపేటే. తర్వాత తాడి లక్ష్మణ్ అనే వ్యక్తి, కాకర చంద్రశేఖర్ అనే వ్యక్తి, ఈ నలుగురు కలిసి ఒక ఇల్లు అద్దె తీసుకొని ఆల్ప్రాజోరం తయారు చేయాలని చెప్పి ఒక ప్లాన్తో మరి ఇక్కడ అద్దె తీసుకున్నారు. అద్దె తీసుకొని తర్వాత కుక్కట్పల్లి ప్రశాంత్ నగర్ ఏరియాలో నర్మదా కెమికల్స్ ఒక కెమికల్ షాప్ ఉన్నది. అక్కడ దాంట్లో రాజేశ్వరరావు అనే వ్యక్తి, ఇతని గతంలో NCB వాళ్ళు లోకల్ పోలీసు కూడా క్వశ్చన్ చేసినారు ఒక ఆల్ప్రాజోరం కేసులో, NDPS కేసులో. ఇతని దగ్గర ఈ కెమికల్స్ తీసుకోవడానికి తర్వాత కావాల్సినటువంటి ముడి సరుకును డిఫరెంట్ ప్లేస్లో తీసుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేసినారు. ఈ రాజేశ్వరరావును అప్రోచ్ అయినారు. రాజేశ్వరరావు ఈ కెమికల్స్ ఇవ్వడానికి ఆయన విల్లింగ్నెస్ చూపించినాడు. తర్వాత అక్కడ ఈ రాజేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా ఒక CP రెడ్డి అనే ఒక వ్యక్తి, ఇతను ఒక ల్యాబ్ నడుపుతున్నాడు, కెమికల్ ల్యాబ్. అతని దగ్గర ఈ ఆల్ప్రాజోరం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక ఫార్ములాను కొనుక్కోవడం జరిగింది. ₹1,00,000 దానికి ఇన్వెస్ట్ చేసి ఆ ఫార్ములా కొనుక్కున్నారు. తర్వాత దానికి కావాల్సినటువంటి ముడి సరుకులు తెచ్చుకున్నారు. ఈ వర్క్ను సూపర్వైజ్ చేయడానికి పులిశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో మరి అక్కడ కాకర చంద్రశేఖర్ ఇంతకుముందు డిఫరెంట్ ఫార్మా కంపెనీలో పనిచేసి శ్రీవత్స లైఫ్ సైన్సెస్ అని ఒక ఫార్మా కంపెనీ గుమ్మడిదల ఉంది, అక్కడ ప్రస్తుతం అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మరి అదేవిధంగా ఇతనికి హెల్పర్గా తాడి లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఓల్డ్ ఏజ్లో పనిచేసి వీరికి అసిస్ట్ చేయడానికి అతను కూడా తీసుకోవడం జరిగింది. గత 15 రోజులుగా ఈ కావాల్సినటువంటి ముడి సరుకును ఈ రా మెటీరియల్ అండ్ కెమికల్స్ తెచ్చుకొని కావాల్సినటువంటి పరికరాలు తెచ్చుకొని వీళ్ళు ఫైనల్గా ఆల్ప్రాజోరం 2.90 kg 2 kg 900 గ్రాములు ఆల్ప్రాజోరం ఫినిష్ గ్రూడ్. ఇది దాదాపుగా 7 స్టేజెస్లో తయారు చేసేటువంటి ప్రాసెస్. ఇది హైలీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. దీనికి కావాల్సినటువంటి కెమికల్స్ పారానైట్రోక్లోరో బెంజిన్, బెంజైల్ సైనైడ్, హైడ్రోజన్ హైడ్రేట్, మెథనాల్, ఈ 4 కెమికల్స్ను డిఫరెంట్ కాంబినేషన్స్లో సింథసిస్ చేస్తే ఫైనల్గా వచ్చేటువంటి ప్రోడక్ట్ రెడీ ఉన్నది. బట్ ఫార్చునేట్లీ ఈ ఆల్ప్రాజోరం అమ్మే లోపలనే మేము పట్టుకోవడం జరిగింది. మరి దీంట్లో మా టీం సంబంధించి అడిషనల్ SP JC ఎన్ఫోర్స్మెంట్ కురేష్ గారి సూపర్విజన్లో అడిషనల్ SP భాస్కర్ గారు, DSP తులసి శ్రీనివాసరావు గారు, తర్వాత వారి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు,